హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఆస్ న్యూ. ఇక నుంచి మన ఛానల్లో బయట ఏం జరుగుతుందో చూస్తూ ఇంట్లో నేను ఏమేమి వండుకుంటానో, ఫ్యామిలీని ఎలా చూసుకుంటాను అనేది ఇంకా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. మీ అందరి అభిమానాన్ని అయితే పొందగలనని నమ్మకంతో వీడియోస్ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నాకు చాలా మోటివేషన్లా ఉంటుంది కదా. ఈరోజైతే 6:30కే లేచాను. మా హిమాన్స్కి కొంచెం ఫీవర్గా ఉంది, సో తన వల్ల నేనైతే లేట్గా లేచాను. ఇంకా లేవగానే హాట్ వాటర్ అయితే పెట్టుకోనేమంటే ఇందులో లెమన్ కొంచెం సబ్జా సీడ్స్ అయితే వేసి ఇంకా తాగేస్తున్నాను. బాడీ హీట్ చేసింది అనేటప్పుడు మాత్రమే సబ్జా సీడ్స్ లెమన్ అయితే తాగుతాను వేసి, లేకపోతే ప్లెయిన్ గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతానండి. మాకైతే మార్నింగ్ ఎటువంటి టీలు కాఫీలు అలాంటివి అయితే అస్సలు అలవాటు అయితే లేదు. మేమైతే మిల్క్ అయితే తీసుకుంటాం, కానీ అవి మా హ్యూమన్స్ తాగడానికి కోసం మాత్రమే తీసుకుంటాం. మేము కూడా మిల్క్ అయితే తాగాం. ఇక్కడ లెమన్ అండ్ సబ్జా సీడ్స్ వాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే తాగేసాను. దాని తర్వాత ఏమంటే నేను వీక్లీ 2 టైమ్స్ అయినా సరే పెరుగు మెంతులు అయితే పెట్టుకుంటాను. హెయిర్ కండిషన్ చాలా బాగుంటుంది పెరుగు మెంతులు పెట్టుకుంటే. హెయిర్లో ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే రెడ్యూస్ అయిపోతాయి. ఇక్కడ ఈరోజు అయితే కొంచెం పెరుగును మెంతులతో పాటు కొంచెం గోరింటాకు పౌడర్, కరివేపాకు, ఆమ్లా పౌడర్, కొంచెం వేపాకు పౌడర్ ఉన్నాయి. ఇవన్నీ ఇంటి దగ్గర చేసుకున్నవని వాటిని అయితే లెమన్ కూడా వేసి వీటన్నింటిని బాగా కలుపుకున్నాను. వేపాకు పొడి వేసామనుకోండి తలలో ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. అది చేదుగా ఉంటుంది కదా, కొంచెం వేసామో వేయలేదన్నట్టు వేస్తే చాలు. కొంచెం వేసినా సరే అది చేదుగానే ఉంటుంది. అది ఆ ప్యాక్ని అయితే కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ ఇదిగోండి, నేనైతే రెగ్యులర్గానే కాదు, నాకు వీలున్నప్పుడు అయితే నేను ఇలానే తీసుకోవడానికి ట్రై చేస్తానండి. మ్యాక్సిమం హెల్తీగానే తింటాను. ఇంకా ఇది తినేసాక కూడా ఏమైనా ఇంట్లో టిఫిన్ చేస్తే ఆ టిఫిన్ కూడా తింటాను. కడుపు నిండుగా తింటానండి. తినేది కొంచెమైనా సరే హెల్తీగా తినాలి కదా. మనం ఫాస్టింగ్ అనేసి వెయిట్ లాస్ అవ్వాలనేసి డైటింగ్ అలాంటివి అయితే నేను అస్సలు ఫాలో అవ్వను. మీకు చెప్పాను కదా వీడియోస్లో, బయట ఏం జరుగుతుందో చూపిస్తూ నేను కుకింగ్ వీడియోస్ని అయితే చూపిస్తాననేసి. బయట చూడండి, స్కూల్ పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. నేను బయట ఏం జరుగుతుందో చూసుకుంటూ నా కుకింగ్ అయితే నేను చేసుకుంటాను. నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ ఎండ కూడా అలానే వస్తుంది అనుకోండి. ఎండ వచ్చేటప్పుడు కొంచెం సైడ్ అయిపోతాను. మార్నింగ్ 6 ఆ టైం అప్పుడు ఎండ అయితే పర్లేదు, కానీ 9, 10 ఆ టైం అప్పుడు ఎండ అయితే అనుకోండి జిగ్గుమంటుంది. ఇక్కడైతే నేను మా హిమాన్స్ కోసం అయితే బెల్లం కుడుముని అయితే పెడుతున్నా. మీకు బెల్లం కుడుము గురించి ఎవరికైనా తెలుసా కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది పాలతో తింటే. మా అమ్మ వాళ్ళు చేస్తుంది. మా అమ్మ ఒక తప్పెల కుడుము అని చేస్తుంది తప్పెల్లో వేసి. అదైతే ఇంకా నాకైతే చాలా ఫేవరెట్. నా ప్రెగ్నెన్సీ టైంలో మా అమ్మకి చెప్పి నాకు ఏం చేయాలని అడిగితే నాకు తప్పెల కుడుమే కావాలని చెప్పి మరీ చేపించుకొని తిన్నాను. నాకు అంత ఇష్టం. అది మా అమ్మ కొబ్బరికూర రోట్లో రుబ్బి కొబ్బరికూర వేసి పొయ్యి మీద పెట్టి చేస్తుందండి. చాలా బాగుంటుంది. మనం ఆ టేస్ట్ నాకైతే ఎక్కడ దొరకదు. మా అమ్మ చేసిన టేస్ట్ మాత్రమే నాకు ఇష్టం. ఎప్పుడు వెళ్ళినా సరే నేను అదొక్కటే అడుగుతాను. ఇక్కడైతే ఇదిగోండి బెల్లం కుడుము అయితే ప్లేట్లో వేసి పెట్టుకుంటున్నాం. మనం ఇడ్లీనైనా సరే ఇలా ప్లేట్లో వేసి పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఒక ప్లేట్తో నలుగురికి అయితే ఈజీగా సరిపోతుంది. లైట్గా తినే వాళ్ళకి కొంచెం బాగానే తింటారు అనేటప్పుడు 2 ప్లేట్లు అయితే పెట్టుకోవచ్చు. 2 ప్లేట్లతోనైతే ఈజీగా సరిపోతుంది. ఇక్కడైతే నేను ఇది బెల్లం కుడుము అని చెప్పాను కదా, ఇది మినపప్పుతోనండి. ఎటువంటి పిండ్లు ఇంకేం కాదు, హెల్దీ వే అని. ఇందులో కొబ్బరి తురుము, ఎలచి పౌడర్ వేసామనుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో వస్తుంది అనుకోండి. అదైతే అవుతుంది కదా. ఇంకో సైడ్ ఏమంటే నేను ఎగ్స్ కూడా పెట్టేశాను. హెడ్ బాత్ చేశాను కదా, ఇందాక ఒక హెయిర్ బ్యాగ్ పెట్టుకున్నాను అని చెప్పాను కదా. ఆ హెయిర్ బ్యాగ్ తర్వాత నా హెయిర్ చూడండి, నాది కొంచెమే అయ్యి ఉండొచ్చు, బట్ హెల్దీగా ఒత్తుగా ఉంటుంది. హెయిర్ ఎంత పొడుగ్గా ఉన్నదనేది కాదండి, ఎంత హెల్దీగా ఉన్నదనేది ఇంపార్టెంట్ నాకు అడిగితే. నేనైతే హెయిర్ కేర్ని బాగా చూసుకుంటానండి. నాకు నచ్చేది ఏదైనా ఉంది అంటే నాకైతే నా హెయిరే నాకు ఎక్కువ ఇష్టం. కర్లీగా బాగుంటుంది, ఒత్తుగా బ్లాక్గా.
ఇక్కడైతే బెల్లం కుడుము అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మా హిమాంష్కి, నాకు, మా హస్బెండ్కి ఈజీగా సరిపోతుంది. ఎందుకు అంటే మా హిమాంష్ కొంచెమే తింటాడు. వాడు ఫేవర్గా ఉంది, అస్సలు తింటాడో లేదో అనుకో డౌట్ కూడా ఉన్నది. వాడికైతే మిల్క్తో తినమన్నాను, కొంచెమే తినిపించాను. వాడికి అస్సలు తినడానికి ఇష్టం లేదు. వాడికి ఫేవర్ కాకపోతే అలా ఉంటే చాలా ఇష్టంగా తింటాడండి. నాకు ఇచ్చే మమ్మీ, నా చేయితో నా హ్యాండ్తో నేను తినుకుంటాను అంటాడు. కానీ వాడికి ఫేవర్గా ఉంది, వాడి నోటికి ఏం నచ్చటం లేదు. బట్ వాడికి ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి. ఇంక ఇలాంటి టైంలో అయితే ఇంకా పెడుతూనే ఉండాలి. వాడికి రెగ్యులర్గా అయితే జ్యూస్ అయితే చేస్తాను కదా, ఈరోజు అయితే వాడికి కోల్డ్గా ఉంది, ఫీవర్గా ఉందనేసి జ్యూస్ అయితే పెట్టలేదండి. ఎందుకంటే పిల్లలు కదా, వాళ్ళకి కొంచెం కఫం ఎక్కువ అయిపోద్ది అనేసి జ్యూస్ అయితే స్కిప్ చేసేసాను. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఎలా ఉంటుందంటే ఒక కేక్ మనం తింటాం చూడండి, అలానే ఉంటుంది. ఇక్కడైతే నేను ఆలు ఎగ్ కర్రీ ఈరోజు చేద్దామనేసి ఇంకా ఎగ్స్ని అయితే ఒలుస్తున్నాను. మా హిమాన్స్కి ఎగ్ కర్రీ పెట్టాలా వద్దా, వాడికి ఎగ్స్ అంటే చాలా ఇష్టం, కానీ వాడికి పెట్టాలా వద్దా అనేసి ఓకేలే ఫేవర్గా ఉంది, మళ్ళీ ఫుడ్ ఎక్కడ డైజెషన్ కాదో ఏమని భయంకి వాడికైతే నేను ఆలు కట్ చేశాను కదా, అవి తీసి పక్కన పెట్టేశాను. వాటికి ఫ్రై చేసి పెట్టేద్దాం, ఎగ్ కర్రీ వద్దు అనేసి. ఇక్కడైతే నేను ఆనియన్స్, ఆలు, బంగాళదుంప మంచిగా ఫ్రై అయ్యాక ఈ ఉడకబెట్టిన ఎగ్స్ వేసి కొంచెం ఉప్పు, పసుపు, ఉప్పు, కారం, మసాలా వేసి వాటర్ వేసి మనకి ఎంత గ్రేవీ కావాలి అంటే అంతవరకు మంచిగా దగ్గర అయ్యేంత వరకు గ్రేవీలా చేసుకున్నాను. ఆలు ఎగ్ కర్రీ గ్రేవీ అయితే చాలా బాగుందండి. ఇక్కడైతే మా హిమాంష్కి ఏమంటే చెప్పాను కదా ఆలు ఫ్రై చేస్తానండి, వాడి కోసం ఏమంటే డీప్ ఫ్రై చేస్తున్నాను. వాడికి చాలా ఇష్టం అండి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే. హిమాన్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే నాకు వద్దు మమ్మీ, ఫ్రెంచ్ ఫ్రైస్ వన్నలా ఉంటుంది కదా అదే ఫ్రెంచ్ ఫ్రైస్, ఇది కాదు అంటున్నాడు. ఇది తిను, ఒకసారి టేస్ట్ చేస్తేనే కదా తెలుస్తుంది అంటే టేస్ట్ చేస్తా, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే ఉన్నాయి అన్నాడు. ఇదిగోండి నేను కొంచెమే చేశాను, వాడి కోసం మాత్రమే. వాడు తింటే చాలు, తృప్తిగా ఉంటుంది. వాడు ఏం తినకపోయాడు అనుకోండి, నేను తిన్నా సరే నాకు ప్రశాంతంగా ఉండదు, ఏం పని తోచదు. వాడు తింటేనే నా పని నేను చేసుకోగలను. ఇక్కడైతే ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. వాడికైతే కొంచెమే తినిపించాను, వాడు కొంచెమే తిన్నాడు, అస్సలు ఎక్కువ తినలేదు. వాడికి ఎంత ఇష్టమో కానీ తినలేకపోయాడు, వాడికి ఫేవర్గా ఉండబెట్టనుకుంటా. ఇక్కడైతే మేమైతే ఇదిగోండి ఆలు ఎగ్ కర్రీ, రైస్, ఇంకా కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ వాడు కొంచెమే తిన్నాడని చెప్పాను కదా, మిగిలినవి అయితే మేము వేసుకొని తినేస్తున్నాము. రసం కూడా చేశానండి. నేను రెగ్యులర్గా రసం అయితే చేస్తాను, ఏ కర్రీ ఎంత గ్రేవీ ఉన్నా సరే రసం అయితే పెడతాను. మా హిమాంషు తింటాడనేసి పిల్లలకి రసంతో పెడతాం కదా, ఏ కర్రీ కలిపినా సరే రసం కొంచెమైనా కలిపేసి అయితే నేను పెడతాను. ఇక్కడ ఈవినింగ్ మా హిమాన్స్ కోసం ఏమంటే గారెలు అయితే వేస్తున్నా. వాడు తింటాను అన్నాడు కానీ తినలేదు. వాడే అడిగాడు మమ్మీ నాకు గారె చేయు నేను తింటాను అంటే వాడి కోసం అయితే నేను ఇక్కడ వేస్తున్నాను. కానీ వాడు 1, 2 అంతకు మించి అయితే తినలేదు. ఓకే పోనీలే అని చేసేసాను, కానీ తినలేదు. నాకైతే హ్యాపీ అనిపించలేదు. ఇదేనండి ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.